ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. సమయం లేదు మిత్రమా, సత్తా చాటే టైం ఆగయ్యా, కలిసి పోరాడదాం, బీజేపీని ఓడిద్దామంటూ యూపీ పాలిటిక్స్ ని ఒక్కసారిగా వేడెక్కించేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. బీజేపీకి చెక్ పెట్టడానికి సమాజ్వాదీ పార్టీతో చేతులు కలపడానికి సిద్ధం అంటూ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అసలు ఓవైసీ ఆఫర్ వెనుక రాజకీయ లెక్కలేంటి? అఖిలేష్ ఓవైసీ చేతులు కలుపుతారా? ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 2027లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కు పొత్తు కోసం బహిరంగ ఆహ్వానం పంపారు. బీజేపీ మరోసారి అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు కలిసి పనిచేయడానికి తాము సిద్ధమని ప్రకటించారు. मैं पहले भी कह चुका हूं और आज भी कह रहा हूं, मजलिस नहीं चाहती कि दोबारा भाजपा की सरकार बने उत्तर प्रदेश में। मैं हाथ मिलाने को तैयार हूं, मैं अलायंस करने को तैयार हूं। आज वक्त है, बात कर लो, बाद में रोना नहीं चुनाव खत्म होने के बाद। हम नहीं चाहते कि बीजेपी दोबारा सत्ता में आए। तुम कहते ना कि ओवैसी के लड़ने से हमको नुकसान हो जाता, चलो मैं तुम्हारे साथ मिलकर लड़ने को तैयार हूं। तुम तैयार हो? యూపీలోని మొరాదాబాద్ లో జరిగిన పార్టీ బహిరంగ సభ వేదికగా ఓవైసీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఓడించడమే తమ ప్రధాన లక్ష్యమని తేల్చి చెప్పిన ఆయన ఈ పొత్తులో తమ పార్టీకి సమాన గౌరవం, తగిన వాటా దక్కాలనే స్పష్టమైన సంకేతాలను కూడా పంపారు. हमारी लड़ाई इंसाफ की लड़ाई है, हमारी लड़ाई हिस्सेदारी की लड़ाई है। अब हम दरी नहीं बिछाकर नीचे नहीं बैठना चाहते, अब हम बराबरी चाहते हैं। अगर कुर्सी होगी, अखिलेश बैठेगा कुर्सी के सामने, तो ओवैसी उस कुर्सी के सामने पैर पे पैर डालकर बैठकर हक की बात और इंसाफ की बात करेगा. ఓవైసీ ఆఫర్ పై సమాజ్వాదీ పార్టీ స్పందించింది. పొత్తుల గురించి మాట్లాడటానికి ఇంకా చాలా సమయం ఉందని ఎస్పీ నేత నీరజ్ కుష్వాహా మౌర్య స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎవరితో కలిసి వెళ్లాలనే దానిపై పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారన్నారు. किसी को बात करनी है तो बिल्कुल वो बात करे, लेकिन अगर बात करके आप ब्लैकमेल करना चाहें, धमकी देना चाहें, तो मुझे लग रहा है ये ठीक नहीं है. बिल्कुल बात करिए. और देखिए, गठबंधन जो होते हैं ये राष्ट्रीय नेतृत्व करते हैं. हमारे पार्टी के राष्ट्रीय अध्यक्ष जी, हमारे राष्ट्रीय नेतृत्व उचित समय पर फैसला करेगा. तो जब उचित समय पर फैसला होगा तो जो लोग भी हमारे विचारधारा के साथ हैं, हमारी उनसे विचारधारा मेल खाती है, वो लोग अगर आते हैं तो मुझे लग रहा है कि जरूर बात होनी चाहिए. और जब बात होगी तो कोई रास्ता निकलेगा. और गठबंधन तो आखिरी समय पे होते रहते हैं. अभी तो खैर चुनाव में भी देरी है, अभी कोई ऐसा नहीं कि चुनाव है. 2027 ఎన్నికలను పార్లమెంట్ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న తరుణంలో ఓవైసీ ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. ఎంఐఎం ప్రతిపాదనపై ఎస్పీ ఆచితూచి అడుగులు వేస్తోంది. మరి వచ్చే ఎన్నికల నాటికి ఈ ఇద్దరు నేతలు ఒక్కటవుతారా, లేక యూపీ పాలిటిక్స్ మరో మలుపు తిరుగుతాయా అన్నది చూడాలి.